రాష్ట్ర విద్యాశాఖ మంత్రి యువనేత నారా లోకేష్ బాబు యువతకు స్ఫూర్తి అని, నిరంతరం ప్రజల శ్రేయస్సు కోరే నాయకుడని వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలతో తెనాలి అసెంబ్లీ తెలుగు యువత ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి యువనేత నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక డొంక రోడ్డు బాను టీ స్టాల్ సెంటర్ స్వర్ణాయన్ హోటల్లో తెనాలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. లోకేష్ బాబు యువతకు స్ఫూర్తినిస్తున్నారని, ప్రజా శ్రేయస్సు కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ యువతకి మార్గదర్శకంగా, వారి భవితకు భరోసానిస్తున్న నాయకులుగా చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి లక్షల కోట్లతో ఒప్పందాలు చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేస్తున్నారని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు రావి కృష్ణమోహన్, కోగంటి వెంకట కోటేశ్వరరావు, కుద్దూస్, పసుపులేటి త్రిమూర్తి, శ్రీ హరికృష్ణ, పాలడుగు సుధాకర్, కొడాలి సుధీర్, కావూరి చంద్రశేఖర్, గుమ్మడి సంపత్ వర్మ, హరిబాబు, కల్లు వారధి, కల్లు రాజా తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తెనాలి పట్టణంలో అనేక కార్యక్రమాలు జరిగినాయి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగు యువత అధ్యక్షుడు రోహిత్ నాయకత్వంలో ఒక కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ స్వర్ణాయన్ హోటల్స్ అధినేత సుధీర్ నాయకత్వంలో మరో కార్యక్రమం, ఈ జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెనాలి ప్రాంతంలో వివిధ చోట్ల పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది. అట్లాగే ఈరోజు డొంక రోడ్డు మరియు స్వర్ణాయన్ హోటల్ అధినేత సుధీర్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే పాలడుగు సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా నక్కానంద్ బాబు గారు వచ్చి ఇక్కడ కేక్ కట్ చేసి ఉన్నారు. లోకేష్ గారు 3,000 కిలోమీటర్లు పైచిలుకు పాదయాత్ర చేసి రాక్షస పాలనని తరివేసి సుభిక్షమైన చంద్రబాబు నాయుడు గారి పాలనని రావటానికి ఆయన చాలా కృషి చేసి ఈరోజు రాష్ట్రాన్ని సుభిక్షంగా నడుపుతున్నారు. యువతకి స్ఫూర్తి, అట్లాగే భవితకి ఆయన ఒక భరోసా. అలాంటి అన్నగారి పుట్టినరోజు వాళ్ళు ఇక్కడ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.